అందరికీ నమస్కారం. అన్వితాస్ కుక్ హౌస్ కి స్వాగతం. ఈ రోజు మన స్పెషల్ రెసిపీ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనది. అమ్మవారి నైవేద్యాల్లో పులిహోరకి ఎంతో ముఖ్యమైన పాత్ర ఉంది అంటూ ఉంటారు. పులిహోర అంటే అమ్మవారికి ఎంతో ప్రీతి అన్న విషయం మనందరికీ తెలిసిందే. అలాంటి పులిహోర పర్ఫెక్ట్ గా ఆల్మోస్ట్ ప్రసాదం టేస్ట్ వచ్చేలాగా ఎలా చేసుకోవాలో ఈ రెసిపీలో చూద్దాం. ఆల్మోస్ట్ గుడిలో చేసే ప్రసాదం టేస్టే వచ్చినా ఆ దేవుడి సన్నిధిలో గుడిలో తినే ప్రసాదం మనకి ఎప్పుడూ స్పెషలే. ఈ వీడియోలో మీరు చూస్తుంటే కనుక 2 పచ్చిమిర్చి ముక్కలు మనం పులిహోరలో వేసుకున్నవే, కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క రంగులో ఉన్నాయి. పులిహోర చూడడానికి ఎంత బాగుండేలా ఎలా చేసుకోవాలి, అలాగే మనం పులిహోరలో వాడే మసాలా పౌడర్ రైస్లో ఎప్పుడు కలుపుకుంటే ఆ మసాలా అంతా రైస్కి బాగా పడుతుంది, మరియు చింతపండులో వేసే 2 ముఖ్యమైన ఇంగ్రీడియంట్స్ ఏంటి, చింతపండు పులుపు కరెక్ట్గా మనం పులిహోరకి ఎలా తెచ్చుకోవాలి, ఈ రెసిపీలో మనం చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో 1.5 గ్లాసులు బియ్యం వాష్ చేసి పెట్టుకొని, అదే గ్లాస్తో 3 గ్లాసులు నీళ్ళు వేసుకొని, 1.5 టేబుల్ స్పూన్లు ఆయిల్, 1 టీ స్పూన్ పసుపు, మీ టేస్ట్ సరిపడినంతగా ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా కుక్కర్లో పెట్టుకోవాలి. మూత పెట్టుకోవడం మర్చిపోకండి. నార్మల్గా మనం కుక్ చేసుకునే రైస్ లాగా 3 విజిల్స్ వేయించుకుంటే సరిపోతుంది. రైస్ కుక్ అయ్యేలోపు మనం మసాలా పౌడర్ కావాల్సింది చూద్దాం. ముందుగా పాన్ హీట్ చేసుకొని 3 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 3 టేబుల్ స్పూన్లు తెల్ల నువ్వులు, 4 లేదా 5 ఎండుమిర్చి. ఇవన్నీ విడివిడిగా అయినా వేయించుకోవచ్చు, లేదు ఇలా కలిపి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత సాఫ్ట్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈలోగా మన రైస్ కూడా కుక్ అయిపోయి ఉంటుంది. పండగ రోజుల్లో నైవేద్యాలు చేసుకునేటప్పుడు టైం మేనేజ్మెంట్ చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది కదండి. అలాగే ఇలా సాఫ్ట్ పౌడర్లా చేసుకున్న తర్వాత ఈ రైస్ని మనం కుక్ చేసుకున్నాం కదా, ఇదంతా చల్లార్చుకోవాలి. మనం రైస్లో ఆయిల్ వేసుకోవడం వల్ల మెతుకు అతుక్కోకుండా చాలా సాఫ్ట్గా సిల్కీగా వస్తాయి. ఇప్పుడు పులిహోర తాలింపు కోసం వేరుశెనగ గుళ్ళని వేయించుకోవాలి. వేరుశెనగ గుళ్ళు వేగిన తర్వాత ఇప్పుడు 3 టేబుల్ స్పూన్లు లేదా 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఈ తాలింపు అంతా కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్లు శనగపప్పు, 2 టేబుల్ స్పూన్లు మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి అంతా కలిపి ఒకసారి వేయించుకోండి. పోపు ఎక్కువగా ఇష్టపడిన వాళ్ళు తక్కువ పోపుని వేసుకోవచ్చు. ఇది కంప్లీట్గా మీ టేస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి, అల్లం ముక్కలు కూడా వేసి లో ఫ్లేమ్లో మరొకసారి వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న ఈ పోపునంతా కూడా చల్లార్చి పెట్టుకున్న రైస్లో వేసుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో చింతపండు పులుసు కూడా వేసుకోవాలి. 4 నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని పులుసు తీసి పెట్టుకున్నా. ఇప్పుడు కారం కోసం పచ్చిమిర్చి ముక్కలు, ఇంకాస్త ఉప్పు వేసుకోవాలి. ఇది హై ఫ్లేమ్లో మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు ఉడుకు మొదలైన తర్వాత 4 టేబుల్ స్పూన్లు నూనె వేసుకుంటే చింతపండు పులుసు కూడా అడుగు పట్టకుండా ఉంటుంది. అలాగే మనం ఈ పులుపుని రైస్లో మిక్స్ చేసుకునేటప్పుడు పొడి పొడిగా రైస్ వస్తుంది. ఆఖరిగా కొంచెం బెల్లం, ఇంకాస్త పసుపు వేసుకుంటే కలర్ కూడా బాగుంటుంది. బెల్లం కంపల్సరీగా వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది చల్లారేలో మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ని, పోపుని రైస్లో కలిపేసుకుందాం. మనం ప్రిపేర్ చేసుకున్న పొడిని చింతపండు పులుపు వేసుకోకముందే రైస్లో మిక్స్ చేసుకోవడం వల్ల రైస్కి బాగా పట్టి, ఆ తర్వాత చింతపండు పులుపు వేసుకొని కలుపుకోవడం వల్ల పులిహోర టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా కూడా మీరు ట్రై చేయండి. మనం గరిటతో ఎంత కలిపినా కూడా పులిహోరకి రుచి రాదు. చెయ్యి పెట్టి కలుపుకుంటేనే పులిహోర టేస్ట్ అన్నమాట. గరిట పెట్టి కలుపుకుంటే ఎంత కలిసినా కూడా ఏదో మిక్స్ అయిన టేస్ట్ వస్తుంది. అదే చెయ్యి పెట్టి కలుపుకుంటే అన్నం మెత్తగా అయిపోకుండా జాగ్రత్తగా కలుపుకోండి. అండ్ ఇందాక మీకు చూపిస్తానన్నాను పచ్చిమిర్చి ముక్కలు. ఇక్కడ చూస్తున్న డార్క్ గ్రీన్లో ఉన్న పచ్చిమిర్చి మనం పోపులో వేసుకున్నది, అలాగే లైట్ గ్రీన్లో ఉన్న పచ్చిమిర్చి పులుపులో వేసుకున్నది. సో పులిహోర చూడడానికి కూడా బాగుండాలి అంటే పోపులో ఎక్కువ పచ్చిమిర్చి వేసుకోండి, పులుసులో తక్కువ పచ్చిమిర్చిలు వేసుకోండి. అప్పుడు మంచి షైనింగ్ గ్రీన్లో పులిహోర చూడడానికి కూడా బాగుంటుంది. అండ్ ఎల్లో కలర్ రావడం కోసం ఒక ఇంపార్టెంట్ టిప్ ఏంటి అంటే పసుపు ఎప్పుడు కూడా పులుపు దించుకునే ముందు మాత్రమే వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడికించుకుంటే కలర్ పులిహోరకి పట్టదు. అలాగే రైస్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా నూనె, ఉప్పు, పసుపు కూడా వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది.
ఇష్టమైన వారు తాలింపులో ఇంగువ వేసుకోండి. అలాగే చింతపండు పులుపులో కంపల్సరీగా బెల్లం ముక్క వేసుకుంటేనే పులిహోర టేస్ట్ బాగుంటుంది. ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ అన్ని ఫాలో అయ్యి ఇంట్లోనే టెంపుల్ స్టైల్లో ప్రసాదం పులిహోర ప్రిపేర్ చేసుకోండి. బాయ్ బాయ్ అండ్ నమస్తే.